మిత్రులకు శుభోదయం. వీడియోలు బాగా ఆదరిస్తున్నారు, చాలా సంతోషం. పేరున అందరికీ కృతజ్ఞతలు. మరి జానకి గారు చనిపోయారు ఇటీవల. మరి జానకి గారి పాటలు తీసుకున్నాం. ఆ సందర్భానికి తగ్గట్టుగా మరి పాటలు వీడియోలు చేస్తున్నాను, బాగా ఆదరిస్తున్నారు. మరి వాళ్ళ జయంతులు, హీరోలు, ప్రముఖ హీరోలు, లెజెండరీ యాక్టర్స్ కానీ వాళ్ళు జయంతులు, వర్ధంతులు గుర్తుపెట్టుకొని మీకు వాళ్ళ పాటలు మరి మీకు గుర్తుకు తీసి మరి చేయడం జరిగింది, వీడియోలు చేయడం జరిగింది, బాగా ఆదరిస్తున్నారు. ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ మరి బెనిఫిట్ ఏంటని మిత్రుడు ఒక అతను అడిగాడు. దాదాపు నేను ఉపాధి మార్గాలు నా దృష్టిలోకి వచ్చినవన్నీ చెప్పాను. సంపాదించుకోండి, రాసుకోండి, ఖర్చు పెట్టుకోండి, రోజుకో 1,00,000 సంపాదన అని, మరి మీకు మీరే సంపాదించుకోండి అని రకరకాలుగా మీకు టిప్స్ అందించడం జరిగింది. యథార్థ గాథలు, వాస్తవ సంఘటనలు, సక్సెస్ స్టోరీస్ ముందుకు తీసుకొచ్చాను. ఉద్యోగాలు అని, వ్యాపారాలు అని, రకరకాలుగా ఉపాధి మార్గాలు, స్వయం ఉపాధి మార్గాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. అలా సంపాదించుకుంటున్నారని వాళ్ళ వివరాలు మీకు చెప్పాను బ్రీఫ్గా. చాలా బాగా ఆదరించారు, చాలా సంతోషం. మరి మిత్రుడు అన్నీ చెప్పాడు, మరి ఇది చెప్పలేదు అన్నట్టుగా అనుకున్నాడు, ఏమో అపోహపడ్డాడు, ఇన్ఫెక్టివ్ కాంప్లెక్షన్కి లోనయ్యాడు, మరి తెలియదు. కానీ యూట్యూబ్ ఛానల్ ఏంటి బెనిఫిట్ అన్నాడు. నేను తమాషాగా 10 రూపాయలు వస్తే పాట కంటే పొద్దున్నే వచ్చేసేవాడేమో అన్నాను. ఆ మాట మళ్ళీ ఊరుకోవా, డెవలప్ అవ్వాలి కదా అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. సరే, ఎనీవే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మరి ఇటీవల జానకి గారు చనిపోయారు. ఆత్మకు శాంతి, పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఎన్నో పాటలు, దాదాపు 50,000 పాటలు పాడింది. మరి 17 భాషలు, మరి ఎన్నో పురస్కారాలు, 10 సార్లు జాతీయ పురస్కారాలు, నంది బహుమతులు, ఎన్నో పాటలకు అందుకుంది. ఇటు ఆ తరం, ఇటు బాలసుబ్రహ్మణ్యం, మరి ఘంటసాల, మరి సుశీల, ఆ తరం ఇప్పుడు కొత్త వాళ్ళతో అందరితో కలిసి దాదాపు పాటలు పాడే మరి మొత్తం కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టింది. మరి జాతశ్రీ ధ్రువమూర్తి పుట్టినవారు గట్ట కమాండరు. మరి చనిపోయి ఎవరైనా పరమపదించాల్సిందే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు పుట్టినవారు గట్ట కమాండరు, అలాగే గిట్టినవారు మళ్ళీ పుట్టక మానరు. మరి భగవద్గీతలో గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ గారు తెలియజేసినట్లుగా సందర్భానికి తగ్గట్టుగా కూడా మరి పాటలు చేయడం జరిగి బాగా ఆదరించారు, చాలా సంతోషం. జానకి గారు అలాగే లెజెండరీ యాక్టర్స్ ఎందరో మహానుభావులు మరి ఎందరో వాళ్ళు జయంతులు, వర్ధంతులు పురస్కరించుకొని కూడా వీడియోలు చేయడం జరిగింది. మీరు చూడండి. మరి యూట్యూబ్ ఛానల్ నడిపేవాళ్ళు మరి ఆ సందర్భాలను అవి దృష్టిలో పెట్టుకొని మీరు నడపాలి. ఈ నా ఇష్టాలకు నేను వెళ్ళిపోతా ఉంటా అని చెప్పేసి వెళ్ళిపోతామంటే ఉపయోగం లేదు. వర్తమాన సంఘటనలు వారి సందర్భానికి తగ్గట్టుగా కూడా మీరు చేస్తే బాగా అది వైరల్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఇది గమనంలో పెట్టుకోండి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ నడిపేవాళ్ళు, నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. మరి మన ఇష్టాలను వాళ్ళ మీద రుద్దడమే కాకుండా వాళ్ళ అభిరుచులు కూడా మరి వీక్షకులు, మిత్రులు, మరి స్నేహితులు వాళ్ళ అభిరుచుల ప్రకారం కూడా మరి తీసుకోవాలి. ఆవాలు గోపాలు అందరినీ అలరించాలి. మరి మనకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఆ ఇష్టాలను తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దకుండా మనం చేసుకుంటూ ఇష్టాల దగ్గర చేసుకుంటూ మిగిలిన వాళ్ళ సలహాలు తీసుకొని ఏం కావాలి వాళ్ళ వీడియోస్ ఏంటి అని చెప్పేసి వాటి ప్రకారం మరి అది ఆ సంఘటనలు, ఆ వర్తమాన సంఘటనలు అప్డేట్లు కూడా మీరు తీసుకోవాలి. అటు సంఘటనలు మరి అలాగే వాతావరణం అలాంటివి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మరి యూట్యూబ్ ఛానల్ నడిపేవాళ్ళు చిన్నగా బ్రీఫ్ న్యూస్ ఏదన్నా కుక్క మనిషిని కరిస్తే అది వాత కాదు, మనిషి కుక్కను కరిస్తే వాత తెలిసింది, వాత బ్రీఫ్గా మరి అందించవచ్చు. అలాగే మీకు న్యూస్ కానీ ఏమన్నా మీకు ఏదైనా టాలెంట్ ఉంటే డ్యాన్స్ అయితే డ్యాన్స్, లేకపోతే రైటింగ్ స్కిల్స్ ఉంటే రైటింగ్ స్కిల్స్, స్టోరీస్ మరి నేను స్టోరీస్ పెట్టాను, స్టోరీస్ ఎలా రాయాలో తెలియజేశాను. అది జ్యోతిష్యం, మరి ఒక నిమిషం వీడియోలో గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఇలా ఉంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉంటారని చెప్పేసి చెప్పాను. ఇలా ఉంటే మ్యారేజ్ అయిపోద్దని చెప్పాను. మీకు చూడండి ఒకసారి, అవి కూడా జ్యోతిష్యం కూడా చక్కగా చెప్పే కలిసి ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో తెలియదు. అవతల ఆలోచన శక్తి మనం అర్థం చేసుకునే కెపాసిటీని బట్టి కూడా మనం మాట్లాడాలి. దొరికిన మనకి సబ్జెక్టు ఉంది కదా అని ఒకటప్పుడు ఉపన్యాసాలు ఇస్తే కూడా అవతలకి బోరు కొట్టుద్ది, ఆసక్తి లేనప్పుడు. అది గమనంలో పెట్టుకొని అలాగే నేను రాసిన కవితలు పెట్టాను. మీకు కూడా ఏమన్నా టాలెంట్ ఉంటే అవి మరి అది ఒక ప్లాట్ఫామ్గా మరి యూట్యూబ్ ఛానల్ అనేది ఉపయోగపడుతుంది.
కొంతమంది మరి ప్రేమికులు మరి ఏదో మెసేజ్ ఇస్తున్నట్టుగా వాళ్ళ ప్రియుడైతే ప్రియుడు, ప్రేమికుడైతే ప్రియుడు ప్రేమికుడికి మరి ప్రియురాలికి ప్రియుడైతే ప్రియురాలైతే ప్రియుడికి మెసేజ్ ఇస్తున్నట్టుగా మరి వీడియోలు కూడా చేస్తున్నారు, సందేశం ఇస్తున్నట్టుగా. మరి ఇంతకుముందు పావురాల ద్వారా పంపించేవాళ్ళు సందేశాలు. మీరు చూసే ఉంటారు. మల్లీశ్వరి ఏడతా అన్నాడు బావ మరి మేఘాలతో చెప్పుకొని ఆ కవులు దేవులపల్లి కృష్ణరాశి వీళ్ళంతా దాశరథి వీళ్ళంతా కవులు మరి చూసుకొని రాశారు. పగలే వెన్నెలా జగమే ఊయల మరి నారాయణ రెడ్డి గారు కానీ ఈ వెన్నెల జాబిలి వాన ఈ ఋతువులు ఈ అడ్డం పెట్టుకొని కవులు రకరకాలుగా పాటలు రాశారు. మీకు కూడా అలాగే ఏదైనా టాలెంట్ ఉంటే మీ స్కిల్స్ డ్యాన్స్ అయినా లేకపోతే ఏదైనా రైటింగ్ స్కిల్స్ కానీ పాటలు కానీ పాడేవాళ్ళు మరి గాయకులు ఎంతోమంది గాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ప్రదర్శిస్తున్నారు యూట్యూబ్లో ప్లాట్ఫామ్గా తీసుకొని అవకాశాలు ఇప్పుడు బోల్డ్ ఉన్నాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి దీంట్లోకి వెళ్తున్నారు. అలాగే పోటీలు కాంపిటీషన్స్ అవి జరిగినప్పుడు వాళ్ళు వర్ధంతులకి జయంతులకి లేకపోతే ఏదో అకేషన్స్లో జరుగుతూ ఉంటాయి సందర్భాన్ని తగ్గట్టుగా వాటికి సంగీత విభాగాలు అవి నిర్వహిస్తున్నప్పుడు వాటిలో పార్టిసిపేషన్ చేయడం వీడియోలు కూడా పెట్టుకుంటున్నారు. అలాగే కొంతమంది పెళ్ళిళ్ళు వాటికి వెళ్ళి మరి ఈవెంట్స్ వాటికి కూడా వెళ్ళి ఆ డ్యాన్స్లు ఇవి కూడా వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నారు. మరి వాటికి కూడా వెళ్తే డబ్బులు అవి ఇస్తూ ఉంటారు కొంతమంది. యూట్యూబ్ ఒక్కసారి డెవలప్ అవ్వాలంటే మరి మీకు ఏదైనా మరి ఇంతమంది ఇంత కాంపిటీషన్లో మీకు ఏదో ఒకటి ఆకట్టుకోవాలి. ఏదైనా కొత్త సబ్జెక్టు చెప్పినట్టు కాకుండా మరి ఏదైనా నూతనంగా మీరు ఆలోచించి మరి ముఖ్యంగా కాస్ట్యూమ్స్ మరి పాటలు అంటే అన్ని హంగులు ఉండాలి. ఊరికే మోసధోరణిలో కాకుండా ఒకరు చేసిన పాటలు ఒకరు రిపీట్ కాకుండా మోసధోరణిలో మంచి మంచి పాటలు ఎన్నో అర్థవంతమైన పాటలు ఇక్కడ కవులు రాశారు అప్పుడు కానీ ఇప్పుడు కానీ అర్థమైన కవులు అని మరి దాశరథి దేవులు పెళ్లి పింగళి కృష్ణశాస్త్రి మరి శ్రీశ్రీ మహాకవి శ్రీ నారాయణ రెడ్డి గారు మరి జ్ఞానపీఠ అవార్డుగా అయితే మరి అలాగే మరి వెన్నెల కంటి భువనచంద్ర మరి చంద్రబోస్ గారు కానీ అర్థమైన కవులు కానీ మరి అనంత శ్రీరామ్ గారు కానీ చూడండి భాస్కర భట్లు గారు కానీ రకరకాల కవులు మరి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ భావాలకు తగ్గట్టుగా మరి ఈ పాటలు రాయడం జరిగింది. ఆ పాటలు మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే అన్ని హంగులు ఉండాలి. బట్టలు కాస్ట్యూమ్స్ అంటే బట్టలు మేకప్ అలాగే విగ్గులు ఈ మరి జానపదాలు రాజకుమారి వేషధారణ మరి దానికి తగ్గట్టుగా ఉండి అవతలను ఆకట్టుకుంటేనే మరి అది విందుగా మరి ప్రస్తుతంగా జనాలు ఆదరిస్తారు. మరి ఇది గమనంలో పెట్టుకోండి. వెనక బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఉండాలి, మంచి లొకేషన్. మీరు చూసుకోండి. మీరు పాట అంటే మరి అన్ని హంగులు ఉంటేనే మరి పాట మరి గ్లామర్ మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మరి నిద్ర లేకుండా మరి చేసినా కూడా మనకి అది ఆకట్టుకోడు, కళ్ళు ఇదవుతాయి. మరి ఇప్పుడు ప్రేక్షకుడు మరి గ్లామర్గా మరి తయారై మరి మేకప్లు అయితే దిద్దుకొని మరి హెయిర్ స్టైల్ అవని లేకపోతే మేసం అట్టవని రకరకాల హెయిర్ స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. బట్టలు దుస్తులు వేషధారణకు మరి రకరకాల మరి బట్టలు వేసుకుని పంచికట్లు మరి నేను చేశా. మరి 3 పాటలు చేసా. మరి చూడండి కడవాల కోడళ్ళ పాట చేసా, బాలగోపాలు లేకపోతే మరి జానకి రాముల పాట 3 పాటలు చేశాం. మరి పంచి కట్టడం రాదు ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి. కండువా కూడా భార్య చనిపోతే ఒకవైపు వేయాలి, భర్త భార్య ఉంటే ఒకవైపు వేయాలి కండువా. మరి ఇది కూడా తెలుసుకోండి. మరి ఈ పంచి అనేది మరి ఇప్పుడు మర్చిపోతున్నారు. పంచి అనేది రకరకాల పంచులుగా మరి ఉన్నాయి. కట్టడం కట్టు మన సాంప్రదాయం మన తెలుగు నుడికారం మరి ఒక మరి వాతావరణానికి తగ్గట్టుగా పాటకి తగ్గట్టుగా మరి అప్పుడు మేకప్ వేసుకుంటానికి ఒకసారి టైం తినేసిద్ది. 1 నిమిషం పాటికి గంట టైం తినేసిన సందర్భాలు ఉన్నాయి. మరి దేవదాసుల పాటి కరెంటు పోయింది. మేకప్ వేసుకుంటే చొక్కా తడిసిపోతుంది. కరెంటు లేక ఫ్యాన్ లేక కుక్క పిల్లలు పట్టుకొని నేను ఇంట్లో మగ్గుతున్నా 7 అయింది దాకా 7 మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి. ఎంత చీకటి మగ్గిపోయి అంతా ఇలాగ అయిపోయిన పరిస్థితి అయ్యింది. సరే మొత్తంలో మళ్ళీ పావుగంటకి మళ్ళీ కరెంట్ రావడం అనుకోకుండా నేను అది డ్యూటీ చేయడం వల్ల అలాగే రెడ్ బుగ్గే రెడ్ అని చెప్పేసి పాట అల్లుడా మధ్యాకాలం అనుకుంటా. దాంట్లో పాట చేస్తుంటే కూడా మొత్తం మేకప్ అంతా వేసుకున్నా రెడీలో మరి కరెంటు పవర్ ఆఫ్ అయిపోయింది. నేను వచ్చి ఏదో బయట కొద్దిగా లైటింగ్ ఉంటే పూజగా వంటగదిలో ఉండి కొద్దిగా ఏదో చేశాను. అది తర్వాత అవుట్డోర్ షూటింగ్ వెళ్ళిపోయి అక్కడ మీకు శివాలయాలు ద్వాదశ జ్యోతిర్లింగ నమూనాలు అవి ఉంటే చూపించాను మీకు ఉండవల దగ్గర తప్పవనం. ఇక మీరు అలాగ పరుగులు తీయాలి. అలాగే నేను ఏదో పని మీద వెళ్ళినప్పుడు మరి
కుంచినపల్లిలో మరి నేను డ్యాన్స్ చేయడం జరిగింది. ఇంటింటి రామాయణంలో మరి జానకి గారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట మరి ఎదలో అందం ఎదుటే వలచిన వనక అని చెప్పేసి వీణ వేణువైన సరిగా విన్నావా అనే పాట నిన్న నైట్ కూడా మేము చేయడం జరిగింది. మరి ఆ పాట చేస్తున్నప్పుడు మరి అనుకోకుండా ఎవరో అక్కడ కుర్రోడు దొరకడం, ఆ కుర్రోడికి ఫోన్ ఇచ్చి మరి రెండో టేక్లో చేసేసి ఆ పాట ఫస్ట్ టేక్ సెకండ్ టేక్లోనూ అది ఓకే అయిపోయింది. ఇంకో టేక్ తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకు. చేయగా మరి సాధారణ పనులు సమకూరుదల్లో అన్నట్టుగా స్మృతి శతకర్త బద్దెన్ గారు అన్నట్టు సాధన చేయరా నడుడా సాధ్యం కాదు భక్తితో కారణంలో పాట. మరి అలాగే చేయగా ప్రాక్టీస్ మేక్స్ బి మ్యాన్ పర్ఫెక్ట్. మీరు చేయగా మెల్లిగా ప్రాక్టీస్ అవుతారు. అవకాశం ఉన్నవారు డ్యాన్స్ మరి డ్యాన్స్ స్కూల్కి వెళ్ళి మీరు ట్రైనింగ్ నేర్చుకొని మరి గురువు ద్వారా శిక్షణ పొంది మీరు టాలెంట్ ప్రదర్శిస్తే ఇంకా బాగానే ఉంటుంది. మీరు టైం ఉండాలి దేనికైనా, మరి టైం కేటాయించాలి. మరి అది చేస్తున్నప్పుడు నేను కొద్దిగా వెనకాతల మరి చేనుగల్లా ఆయన నడుస్తాడేమని కూడా కొద్దిగా మరి ఇదయ్యాను, కొద్దిగా భయానికి లోనయ్యా. మరి చూడండి ఆ పాట ఎదలో అందం ఎదుటే వాళ్ళ చర్చిలోకి వెళ్ళి మీరు కొడితే వచ్చింది అది. నేను కొద్దిగా చూసుకుంటూ వెనక ముందు చూసుకున్న గొయ్యలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి తొక్కేటప్పుడు. అది చక్కగా వచ్చింది ఆ వీడియో, చాలామంది బాగుందన్నారు. లొకేషన్ కూడా మరి వెనకాతల ఈ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ కూడా చూపిస్తూ మరి దానికి పాట తగ్గట్టుగా మరి బ్యాక్గ్రౌండ్ మంచి పూల మొక్కలు మరి అన్నీ చూపిస్తుంటూ ప్రకృతి సౌందర్యం మరి తిలకించాలి. అప్పుడప్పుడు మనసు ఆహ్లాదం కలగాలంటే నదీ సౌందర్యం, ప్రకృతి సౌందర్యం మరి తిలకించాలి. అవి కూడా చూపించాలి మీకు, బ్యాక్గ్రౌండ్లో చూపిస్తూ పాట చేస్తేనే మరి మీకు లొకేషన్ కూడా ఒకే లొకేషన్ మరి కొంతమంది ఇళ్లలో మరి నేను కూడా ఇంట్లో ఇంకా చేస్తూ ఉంటాను. టైం లేక తీరిక లేక పరుగులు పెట్టడం, పరుగుల జీవితం మరియు జీవన జంజాటం చూసుకుంటూ మరి ఒక అతను జంజాటం అంటే గుర్తొచ్చింది. గుడిగంటలో పాట చేయి 2 కాళ్ళు పోగొట్టుకున్న అవిటివాడుగా మరి ఆ స్టిక్స్ నేను ఇస్తాను, ఆ స్టిక్స్ పట్టుకొని చెయ్యి అన్నాడు ఒక అతను. గుడిగంటలు జన్మం ఎత్తితరా అనుభవించితరా అని చెప్పేసి. అలాగే గోలుగా మరి నాకు నవ్వు వచ్చింది. ఇదేంటా నాయన ఇన్ని పాటలు చేసిన మళ్ళీ గుడిగంటలు చేయి, ఆ స్టిక్స్ నేను ఇస్తా, డ్రామా కంపెనీకి నేను రెంట్ పే చేస్తా అంటాడు. వీడియో ఏం మనిషి అని అనుకున్నాను. సో ఇది ఆయన కుతూహలం, రామారావు అభిమాని. సో ఇది పక్కన పెడితే మరి గోలు గొప్పంగా చేసేటప్పుడు ఆ గోసి ఊడిపోయింది. అది పని అయ్యేది లుంగి ఉంటే అదేదో గోసిలాగా నేను కట్టాను పంచిలాగా. ఆ గోసిలో తెలియదు పంచా తెలియక కన్ఫ్యూజ్ అయ్యాడు ఒక అతను. గోసి ఊడిపోయిందని బాధపడ్డాడు. సరిగా అది పక్కన పెట్టండి. రకరకాలుగా ఒక్కోసారి సరే ఉన్న ఎతికెతికి ఒక కెమెరామెన్ పెట్టుకుంటే అతను 10 నిమిషాల వీడియోకి 200, 10 నిమిషాల పావుగంట వీడియో చేయడానికి అతనికి 200 ఇచ్చేవాడిని. టిఫిన్ టీ తాగేవాడు, దానికి ఖర్చులు కూడా మనకి భరిస్తూ వాడిని చేతులు నొప్పి వస్తాయి. వాడి కెమెరా షూటింగ్ చేసేది తక్కువను సోదివాగుడు ఎక్కువ అయిపోయింది వాడి దగ్గర. మరి చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి అది అని చెప్పేసి అని కూడా కాసేపు పట్టుకున్నాను. గజదొంగల పాట ఇక్కడ పున్నమి గడ్డ దగ్గర షూటింగ్ చేయడం జరిగింది, విజయవాడ భవానీపురం పున్నమి గడ్డ. తర్వాత తుమ్మలపాలెంలో శ్రీవెండలో పాట చేశాను. ఆది భిక్షు వాడిని కోరేది, ఊడిదిచ్చేవాడిని అడిగాను. మీరు రకరకాల పాటలు మరి చేసుకుంటూ వెళ్ళాను. ఒకసారి నవ్వొస్తూ ఉంటుంది నాకు ఆ సందర్భంలో. అర్ధరాత్రి కూడా ఫోన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. కొంతమందికి అభిమానులు వాళ్ళు ఫోన్ చేసి 10 దాటిన తర్వాత 11ంటికి ఏంటి గెటప్ మార్చేసావు, ఏంటి స్టైల్ అని చెప్పేసి రకరకాలుగా ఫోన్ చేశాడు. మా అబ్బాయితో మాట్లాడండి, బాగున్నాయండి ఈ వీడియోస్ బాగున్నాయి, మా అబ్బాయితో మాట్లాడాలని చెప్పి 10 తర్వాత చేశాడు. అంటే మళ్ళీ పగలు కుదరదు, డ్యూటీలకు వెళ్ళాలి కదా అని చెప్పేసి ఏం పర్వాలేదని మాట్లాడాను వాళ్ళతో. కొంతమంది ఏంటి గెటప్ మొత్తం మార్చేసావు, ఏంటి స్టైల్ మార్చేసావు అని చెప్పేసి కొంతమంది జర్నలిస్ట్ స్నేహితులు వాళ్ళు ఫోన్లు చేశారు ఫస్ట్లో. అసలు ఆశ్చర్యం లేదు, బాగున్నాయి, బాగా చేస్తున్నారని చెప్పేసి ఇంకా అవార్డు వస్తుంది అది అని చెప్పేసి. మరి ఒక అతను మరి ఆలీ గారు అని చెప్పేసి ఆయన కూడా దీంట్లో సీనియర్ జర్నలిస్టు ఇప్పుడు పార్టీలకు వచ్చాడు. సో రకరకాల వృత్తులు మారుతూ ఉంటారు, ప్రవృత్తులు వాళ్ళ అభిరుచులు మరి చూశారు, బాగా ఆదరించారు చాలామంది. రామారావు గారు అలా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఎన్టీఆర్ అలా కొంతమంది హీరోల పాటలు బాగా నచ్చాయని చెప్పేసి వాళ్ళు హీరోల పాటలు చేయలేదని కాదు, కొంతమంది తాగొచ్చి గోల్ న్యూసెన్స్ చేశారు తాగి. ఎన్ని భరించాం మరి అన్నీ. ఒక్కోసారి మేకప్ లేక తర్వాత మేకప్ లేదని కూడా బాధపడ్డారు. వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. అన్నీ కుదరాలంటే కుదరదు. పాట అంటే మరి అన్నీ కుదరాలి, కానీ కొన్ని ఒక్కోసారి అన్ని సిచ్యువేషన్ కుదరదు. జస్ట్ ఊరికే తలపాగా చుట్టుకొని చేతిలో చిన్నగా ఇది పట్టుకొని మరి మల్లీసులో పాట చేశాను. పరుగులు తీయాలి ఉరుకులు అని చెప్పేసి. మీరు చూడండి, ఎద్దుల బండి లేదు, అయినా ఎద్దుల బండి ఎక్కినట్టుగా మీకు కెమెరాలో ట్రిక్లో మీకు చూపించాను షార్ట్ కట్లో.
చాలా బాగా ఆదరించారు. చాలా సంతోషం. రామారావు గారి పాటలు మాత్రం చాలా హైలైట్గా ఉన్నాయన్నారు. చాలామంది ఫోన్లు చేశారు. చాలా సంతోషం. ఎక్కడెక్కడో అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా చేస్తున్నారు అన్నారు. మరి యూట్యూబ్ ఛానల్ అనేసరికి రకరకాలుగా మరి అన్నీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. లొకేషన్లు ఇవన్నీ కొంతమంది మేము చేస్తామని చెప్పేసి తాగి వచ్చిన వాళ్ళ దగ్గరికి రానివ్వలేదు. నేను చేస్తా ఉన్నారు పాటలు. కానీ ఇంక నేను మరి అందరినీ కలుపుకొని ఇంకెవరైనా మెత్తలు పొందుంటూ వాళ్ళతో కలుపుకొని జోకులని రకరకాలుగా మరి వాళ్ళ మిగిలిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి. యూట్యూబ్ ఛానల్స్ మీకు మీ టేస్టే కాకుండా మిగిలిన వాళ్ళు ఎలాగ వెళ్తున్నారు, ఎలాగ వాళ్ళు ఏ వీడియోలు చేస్తున్నారు, ఎలాగ ముందుకు వెళ్తున్నారు అనేది కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకుంటూ మీ ఛానల్ కూడా మీరు ముందుకు తీసుకెళ్ళండి. నేనేం డిస్కరేజ్ చేయను. కాకపోతే ఏంటంటే వాళ్ళు మరి యూట్యూబ్లో మరి అంత పాపులారిటీకి రావాలంటే కొద్దిగా కష్టమే. ఇంత పోటీ మీద ప్రతి ఒక్కరికి మరి 10 మందిలో మనం అనుకున్నాం, ఇంతకు ముందే చెప్పుకున్నాం తొలి వీడియోలో. ఇది చూసేవాళ్ళు ఫస్ట్ ఆ వీడియో చూడండి, తర్వాత దీంట్లో ఇది చూడండి. మరి ఆయన బెనిఫిట్ ఏంటి అని అడిగాడు కుర్రోడు. తమాషాగా 10 రూపాయలు ఇస్తారు ఆ పాటకి అనగానే పరుగుని ఇచ్చేద్దాం అనుకున్నాడు ఆయన. మరి ఆయన 50 సంవత్సరాలు ఉంటాయి, మరి ఇంకేం వస్తాడు మరి ఆ వయసుకి 50 పైనే ఉంటాయి. నాకు నవ్వు వచ్చింది అసలు. కొంతమంది మరి చేస్తున్నారు వయసు ఇది లేకుండా వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. కొంతమంది వయసు టాలెంట్ ఎవడి అబ్బసొత్తు కాదురా టాలెంట్, అబ్బసొత్తు కాదురా టాలెంట్ అని మరి పాట విని ఉంటుంది సునీల్ గారిని. అప్పలరాజు కదా అనుకుంటా సినిమాలది. అలాగే ఎవరి టాలెంట్ ఆడది ప్రదర్శించండి కదా, ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. కొంతమంది మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళ లవర్స్కి, వాళ్ళకి యూట్యూబ్ని అలా కూడా వాడుకుంటున్నారు. ఏమన్నా కల్చర్ ప్రోగ్రామ్స్ అవి ఉన్నా కూడా మీరు షూట్ చేసి పెట్టచ్చు. దగ్గరలో ఉన్న కల్చర్ న్యూస్ కానీ లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా ఉన్న వరదలు కానీ వానలు కానీ వాతావరణం కానీ ఎవరన్నా మనకు విఐపీలు వాళ్ళు విజిట్ చేసిన ఏమన్నా అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ కల్చర్ ప్రోగ్రామ్స్ కానీ న్యూస్ కానీ అప్డేట్ న్యూస్ కానీ మీరు అప్డేట్ న్యూస్ కూడా తీసుకోండి. మీ లోకంలో మీరు ఉంటూ వర్తమాన గాయకి జానకి గాయ చనిపోయారు. ఇప్పుడు ఆమె స్మృత్యర్థం పాటలు మీరు పెడితే మీరు బాగా వైరల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు హాట్ న్యూస్లు తీసుకోండి. అలాగే గరికపాటి మొన్న కొద్దిగా కామెంట్ చేశారు, అలాంటి పెట్టి కూడా మాట్లాడతారు. అది ఎంతవరకు ఇది అని కొన్ని తీసుకొని మాట్లాడి దాని మీద కూడా మళ్ళీ వాళ్ళు ఇలాగా వైరల్ అవ్వటానికి దాన్ని అలాగే యూట్యూబర్ వైష్ణవి చనిపోయింది, ఏదో ప్రేమించి పెళ్లి చేసింది, దాని మీద కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఇంకా అలాగా ఈ హాట్ టాపిక్ తీసుకొని మాట్లాడటం అది చేస్తూ ఉంటే కొద్దిగా అది వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు మీ లోకంలో మీరు ఉంటూ మా ఊహాలోకం కవులు ఊహల్లో వేరేస్తారు. మరి నేను కవిత రాశాను, కవిత సగం రాసేది పేపర్లో పెడితే కవిత ఎగిరిపోయింది. ఏం రాశాను నాకు గుర్తులేదు. నా కవిత ఎగిరిపోయిందని కవిత రాశాను. నా కవిత అనే భార్య ఎగిరిపోయినట్టుగా ఊహించుకున్న కవిత రాస్తే నేను భార్య చనిపోయిందేమో అనుకున్నారు. నన్ను ఫోన్లు చేశారు, పలకరించారు. నవ్వు వచ్చింది నాకు. కవులు ఊహాలోకంలో తర్వాత కవిత కనబడింది. సరే ఇవన్నీ మరి చెప్పుకుంటూ పోతే పంకాలుగా మరి యూట్యూబ్ అంతా పంకాలు ఎన్నో అనుభవాలు మరి అన్నీ నవ్వు వస్తూ ఉంటుంది. మరి నాగేశ్వర గారి పాటలు కూడా చూసి కొంతమంది ఆశీర్వదించారు, బాగానే చేస్తున్నావు బాబు, మంచి భవిష్యత్తు ఉందని చెప్పి సినిమాలో కలమని కొంతమంది చెప్పారు. మరి అలాగే అసలు ఈ రొంపులోకి దించింది ఎవరంటే మరి శ్రీను అనే అతను నన్ను ఈ రొంపులోకి దించాడు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను కానీ దాని మీద నేను వీడియోలు అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే మనకి ఎందుకు అనుకున్న టైంలో వెనక నుండి నెట్టినట్టుగా మరి శ్రీను అనే కుర్రోడు మరి అతను ఏదో పుణ్యక్షేత్రానికి తోడుస్తూ మరి అతను చెయ్యి బాగుంటావు అది అని చెప్పేసి నన్ను ముందుకు నెట్టాడు బలవంతంగా. ఏదో వీడియో చేసి అతనికి అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది. మరి అతను తీసేసాడు ఇక మధ్యలో. మరి ఆరంభింపరు నీచమానవులు విజ్ఞాయాస సంతస్తులు అన్నట్టు ఆరంభించి పరిత్యజించు మరి మధ్యములు. అలాగే మరి కొంతమంది పూర్తయ్యేదాకా వెళ్తూ ఉంటారు. మరి ధీరులు ముందు ఆ గోల్ చేరిన దాకా ముందుకి వెళ్తారు. మరి కవి గారు పద్యంలో రాశారు. మరి చూడండి, మరి చదవండి. మీరు ఏదైనా పద్యం తీసుకొని చెప్పండి, లేకపోతే ఏదన్నా ప్రముఖ నవల ఏదన్నా తీసుకొని కొద్దిగా చదువుతూ ఉండండి. కొద్దిగా లేకపోతే మహాత్మా గాంధీ గారి జీవిత చరిత్ర అన్నా కొద్దిగా చదవచ్చు, గాంధీ గారి చరిత్ర. అలాగే ఏదో ఒకటి వెరైటీగా మీరు ప్రోగ్రామ్స్ చేయండి. కాకపోతే టైం కేటాయించాలి. ముందు ఫస్ట్ టైం కేటాయించాలి. హడావుడిగా చేస్తే మీరు గ్లామర్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. దుస్తులు ఉండాలి, రకరకాల వేషధారణలు ఉండాలి. మీరు మిగిలిన తోటి ఫ్రెండ్స్ కూడా ఎలా చేస్తున్నారో మిత్రులు చాలా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్. చాలామంది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా కూడా తిరిగి చేయట్లేదు. వాళ్ళకి మెయిల్ ఐడి పడుద్ది వాళ్ళకి. మరి వాళ్ళ లోకంలో వాళ్ళు విహరిస్తున్నారు. మరి
వాళ్ళు కూడా తిరిగి చేయాలని తెలియట్లేదు మరి వాళ్ళకి మరి వాళ్ళ లోకం వాళ్ళు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. చూడండి మన పక్కన టాలెంట్ కూడా మనం చూసుకుంటూ వాళ్ళు ఏం పెడుతున్నారు ప్రోగ్రామ్స్, వాళ్ళు ఎలా నడుపుతున్నారు, ఎలా వైరల్ హాట్ టాపిక్స్ ఏంటి, న్యూస్ డైలీ చూసుకోండి. న్యూస్ పేపర్ ఏదైనా బ్రీఫ్గా న్యూస్ చూసుకుంటూ ఉంటే న్యూస్ కూడా బ్రీఫ్గా చదువుకుంటూ మీరు వెళ్ళొచ్చు. కొద్దిగా వీక్షకుల మిత్రుల మరి పాట ఆసక్తిని బట్టి మీరు ముందుకు వెళ్ళచ్చు. అలాగే కొటేషన్స్ చెప్పాను, మంచి కొటేషన్స్. ఆ కొటేషన్స్ కూడా మీరు సూక్తులు, పెద్దల సూక్తులు, అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు. అలాగే వాళ్ళ సూక్తులు కూడా మీకు చైతన్యం కలిగిస్తాయని చెప్పేసి మీకు ఆ సూక్తులు కూడా చెప్పడం జరిగింది. మంచి సూక్తులు, మరి ఆణిముత్యాలు లాంటి సూక్తులు. అలాగే మరి మీరు చూసుకోండి, వివేకానందరావు అని, మహాత్మా గాంధీ గారు అని, గౌతమ్ బుద్ధుడు అని, మరి అలాగా వాళ్ళని సూక్తులు, వాళ్ళు అందించిన సూక్తులు అమూల్యమైన మరి వాక్కులు అందించడం మీకు జరిగింది. చూసుకోండి, వాళ్ళే కూడా తీసుకొని. అలాగే అన్నమయ్య, మరి పతి పితామహుడు తాళపాక అన్నమాచార్య, మరి త్యాగరాజు, వీళ్ళంతా మరి రాసి పాడే వాళ్ళనే వాగ్గేయకారులు అంటారు. వాళ్ళు రాయడమే కాకుండా వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకుంటూ మరి జనజీవన సమతల వల్ల తిరుగుతూ మరి అన్నమయ్య గారు ఏమన్నా, త్యాగయ్య ఏమని, మరి అలాగే చూడండి క్షేత్రయ్య, వీళ్ళంతా ఇవి కూడా వారి ఆ కీర్తనలు పాడేవి. మరి మంచి వాకు ఇది స్వరం ఉన్నవాళ్ళు, మరి గాయకులు, వాళ్ళు ఆ పాటలు ప్రాక్టీస్ చేసి బాగా పాడితే కూడా వైరల్ అవుతాయి. అలాగే మన గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించిన భగవద్గీత, ఓ పద్యం, ఓ భావం చెప్పండి, తీసుకెళ్ళండి జనాల దృష్టికి. ఈ తైతక్కలే కాకుండా మరి మంచి విషయాలు యూట్యూబ్ ఛానల్ బాగా అన్నింటినీ ఆకట్టుకోవాలని. అలాగే కొంతమంది వంటల కార్యక్రమం, అది బాగుందబ్బా, ఇది బాగుందని చెప్పేసి వంటలు చేస్తూ కూడా బాగా. మరి ఇప్పుడు భోజన ప్రియులు ఎక్కువైపోతున్నారు. మరి పలావ్ ఎలా చేయాలని, మరి ఒక అతను బైక్ మెకానిక్ మరి సైడ్ మరి పలావ్ ఇంటికి ఆర్డర్ల మీద ఇంటికి వచ్చి చేసి వెళ్తాడు. 2500 ఎంత తీసుకుంటాడు, 3500 అతను పలావ్ ఇంటికి డబరాలు వచ్చి చేసి మరి దానికి సంబంధించిన ఐటమ్స్ అవి రాస్తే మరి ఆయన తీసుకొచ్చి ఇస్తే సరుకులు చూసి మరి నేను వండి ఆ ఫంక్షన్కి బర్త్డే అవని, లేదా వివాహాలు అవని, ఏదో పార్ట్ టైం బిజినెస్ చెప్పాను నేను. ఉపాధి మార్గాలు కూడా చూడండి, మీరు నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా కూడా బతకలేమనే అధైర్యం రాదు. మరి గోని సంచి నుంచి మరి మీకు అన్నీ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వరకు అన్నీ దాదాపు మీకు కవర్ చేసి ఒక రోజుకు 1,00,000 సంపాదన అనే వీడియో రీల్గా చూసిందే. మీరు చూడండి ఒకసారి, అది కూడా వీడియో చర్చిలోకి వెళ్ళి కొడితే మీకు రోజుకు 1,00,000 సంపాదన. అలాగే పాటలు కూడా మరి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. చేయగా మీకు ఆటోమేటిక్గా అందరి పాటలు చేయండి. మంచి ఫోక్ సాంగ్స్ కానీ, జానపదాలు కానీ, ఇది ఉంటే అన్ని రకాలు అన్నీ ఒకే మోస ధోరణిలో కాకుండా. నిన్న నా ప్యాంటు తడిచిపోయి నేను దేవుడి పాటలు చేయడం జరిగింది. గమ్మత్తు, నేను నెక్కర్లో ఉన్నా ఈ షార్ట్లో. మరి దాని మీద డ్యాన్స్ చేస్తే బాగోదు, లుంగీ కట్టుకొని లుంగీ పాటలు వేద్దామా అనుకున్నాను. ఈ లుంగీ పాటలు కూడా కొద్దిగా అడ్డీగా వల్గర్గా బాగుంటుందో లేదో, అది కూడా మరి అది టైం లేదు, ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ దేవుడి పాటలు మరి చేయడం జరిగింది ఫస్ట్ స్టేజ్లో. మరి నేను నిలబడి దేవుడి పటాల దగ్గర ముఖం మీద లైటింగ్ లేక మరి కొద్దిగా చీకటిగా లైట్ వెనకాల లైట్ వేస్తే మరి ముఖం ఫేస్ కనబడగా, అందుకని ముఖం మీద వీడియో చేసినప్పుడు ఫేస్ కట్ మీద లైటింగ్ పడేటట్టు పెట్టుకోండి. లైట్కి ఎదురుకుంటా మీరు ఫేస్ పెట్టుకుంటే ఆ లైటింగ్ కూడా కొంత మీకు ఫేస్ ఫోకస్ని తీసుకొచ్చింది. లైటింగ్ మీ ఫేస్లో లైటింగ్ని తీసుకొచ్చింది. మరి బాగా కాంతిని ఉన్న లైటింగ్ మేము ఫేస్ మీద పడేటట్టుగా మరి వీడియో చేసేటప్పుడు చూసుకోండి. అంతేగాని లైట్ నా తల వెనకాతలు ఉంది, ఎందుకంటే 2 లైట్లు వేస్తుంటే రైట్ సైడ్లో ఒక లైట్ ఉంది, రైట్ సైడ్లో ట్యూబ్ లైట్ డల్గా ఉంది, వెనకాతలు పెద్ద లైట్ పెడతా మరి నా ముఖం ఇదవుతుంది. ఇది నేను అందుకని వెనకాతల లైట్ ఆపా, కొద్దిగా డల్గా కనబడుతుంది. కెమెరా బ్లాక్ అంటుంది, అప్పుగా పడుతుంది. మరి అందుకనే మరి అలా బురద చల్లేస్తారు కెమెరా, బ్లాక్ కెమెరా అది అని చెప్పేసి అది వదిలేసేయండి. మరి అది అందుకనే ముఖం మీద లైటింగ్ పడేటట్టుగా లైటింగ్కి ఎదుర్కొంటా మీరు ఉండేటట్టుగా షూట్ చూసుకోండి. రకరకాల యాంగిల్స్లో మరి మనిషి ఒక్కొక్క యాంగిల్స్ కూడా మరి కెమెరా ట్రిక్స్ కూడా ఉంటాయి. కెమెరా ఎలా చేయాలని చెప్పేసి వెళ్ళిపోయి ఒకసారి నేను పట్టుకోవడం రాని మనిషికి అది చూపించా. మా గుండమ్మ కథలో మ్యూజిక్ ఇచ్చి మరి నేనే కెమెరా పట్టుకొని డ్యాన్స్ చేయడం జరిగింది గొల్లపూడి. మరి ఒకసారి చూడండి, అది కూడా వీడియో సరదాగా ఫన్నీగా ఉంటుంది. కేవీ రెడ్డి గారి లాగా మనకి చాలా బాగా వచ్చింది అది కూడా పాట.
పున్నమ్మ కథలో మ్యూజిక్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో అది కెమెరా పట్టుకొని డ్యాన్స్ వేసా. మరి చాలా ఇదిగా ఉంటుంది. మరి చూసుకోండి మీరు రకరకాల ట్రిక్స్. ఇది మీ గ్రామర్ కూడా మెయింటైన్ చేసుకుంటూ మీరు జాగ్రత్తగా రీల్స్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ మరి వికారంగా చేస్తే ఎవరు ఇష్టపడరు. గ్రామర్ కూడా చూసుకుంటూ మరి అందరిని ఆకట్టుకునేటట్టుగా అభిరుచులకు తగ్గట్టుగా ఇతరులు కూడా ఏం చేస్తారు, ఇంకా జనాలను ఏం కట్టుగా మీ వంటలు ఉంటే వంటలు కూడా పెట్టుకోండి. మరి భోజన ప్రియులు ఎక్కువైపోతున్నారు ఇప్పుడు. బిర్యానీ వస్తే బిర్యానీ అని కాదు, ఇంకా వెరైటీ కూరలు కానీ మరి వెజ్ అని నాన్ వెజ్ అని ఏదైనా శాకాహారం మాంసాహారం ఇలాగా చేయడం ఇలాగని చెప్పి మరి నేను టీ కాయడం చూపించాను నేను దీంట్లో. అలాగే మీరు చూసుకోండి ఇంకేం చేస్తున్నారు వాళ్ళు, తోటి మిత్రులు వాళ్ళు రకరకాల యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఎవరెవరు ఎలాగ చేసి ఆకట్టుకుంటున్నారో చూసుకుంటూ మరి మీరు కూడా కొంత వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోండి సబ్జెక్ట్, వాళ్ళు ఫాలో అవ్వండి. లేకపోతే మీరు కూడా మీరు కొద్దిగా వెరైటీగా వాళ్ళని అధిగమించేటట్టుగా మీరు చూడండి. చూసుకుంటే మరి యూట్యూబ్ ఛానల్లో మీరు కూడా ముందుకెళ్తారు. ఒకసారి మరి వైరల్ అవ్వడానికి మనం ఇది కాదు కదా, దాన్ని బట్టి మీరు మెల్లిగా పాపులారిటీ అనేది వచ్చింది. మరి చేస్తామంటే సబ్స్క్రైబర్లు ఆటోమేటిక్గా వాళ్ళే నచ్చిన కంటెంట్ బాగుంటే వాళ్ళే సబ్స్క్రైబ్ అవుతారు. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మిత్రులకి, సవినయంగా తెలియజేయండి. ఇలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ అని చెప్పి అవసరమైతే కార్డు కొట్టించి విజిటింగ్ కార్డు ఏదైనా తోటి మిత్రులకు వాళ్ళకి పరిచయస్తులకు వ్యాపారం దగ్గరకు వచ్చి కస్టమర్స్ వాళ్ళకి ఏజెంట్లకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పుకుంటే మరి మీకు చెప్పంటే తెలియదు కదా. ఏది తనంత తానే మీ దగ్గరికి రాదు, శోధించి సాధించాలి, అదే ధీరగుణం అన్నారు శ్రీశ్రీ గారు. మరి పాత్రలు కూడా కొన్ని పాత్రలు మనకు దగ్గరికి రావు, మనమే పాత్రల కోసం పరిగెట్టాలి. మరి కొన్ని పాత్రలు పాత పడిపోతాయి, మళ్ళీ పక్కన పడేస్తాం, సామాన్లు పడేసినట్టు కొన్ని పాత్రలు అటకెక్కిపోతాయి. చూడండి. అలాగే మరి మీకు కావాలన్న పాత్రలు మనం దగ్గరికి రావు, మనమే ఒకసారి సృష్టించుకోవాలి, అవకాశాలు మనం సృష్టించుకోవాలి. మరి చరిత్రలో నిలిచిపోయే పాత్రలు ఏమైనా అంటే చేయండి. మరి రావుడు, సీత, ద్రౌపది వాటి చరిత్రలో నిలిచిపోయే పాత్రలు ఏమన్నా ఉంటే కారంజనుల పాత్రలు మరి చేయండి. షార్ట్ ఫిల్మ్స్ ఉంటే అలవాటు ఉన్న వాళ్ళు మరి షార్ట్ ఫిల్మ్స్ గ్రూప్గా తయారీ చేయండి, మంచి. అలాగే డబ్బులు విపరీతం ఖర్చు పెట్టుకోమాకండి, వేస్ట్ చేసుకోమాకండి. లిమిటెడ్గా చేసుకొని లో బడ్జెట్లో చిన్న షార్ట్ నిమిషం మరి 5 minutes వీడియోస్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయొచ్చు. వైరల్ అయితే మరి ఏదో మంచి కంటెంట్ తీసుకోండి. కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు అవుతారు. మిత్ర బంధంతో కలిసి చేయొచ్చు, మరి మంచి వీడియోలు అవుతాయి. ఆలోచించండి. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారు కొంతమంది. మరి ఎల్బి శ్రీరామ్ మరి ప్రముఖ రచయిత, మరి ఆర్టిస్టు తెలుసు కదా, ఆయన కూడా షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తుంటారు. చూడండి, వాళ్ళవి కూడా చూడండి. పెద్దలు నుంచి తీర్చుకోండి. ఎవరైనా పెద్దలతో ఇంటర్వ్యూలు, పెద్దల మాట సర్దిమాట వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా తీసుకున్నారు. చాలా జోక్స్ అవి పెట్టాను, ఫన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ సరదాగా సంభాషణలు కూడా మీకు ముందుకు తీసుకొచ్చాను యూట్యూబ్లో. అలాగే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుని పెట్టడం గొప్పగా, దాన్ని నడిపించడం గొప్ప, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం గొప్ప. మీ ముందు మీకు టాలెంట్ ఏముందని చెప్పి చూసుకుని దాని ప్రకారం అది వాళ్ళు తీసుకెళ్తా ఉండండి. జనాలకి మరి ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్ళండి. అది చేసుకుంటూ మీరు మీ అభిరుచిలో కాకుండా ఇతరుల అభిరుచిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ వీడియోస్ చేస్తే బాగా వైరల్ అయ్యే అవకాశం ఉంది. అప్డేట్ న్యూస్ కూడా తీసుకోండి. వాళ్ళు ఎవరైనా ఆర్టిస్టులు వాళ్ళ పుట్టినరోజులకి మరి జయంతులు, వర్ధంతుల టైంలో మరి ఎవరైనా చనిపోయినా మరి వాళ్ళకి సంబంధించిన న్యూస్ కానీ వాళ్ళ పాటలు కానీ చేయడం అవి వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది సందర్భాన్ని బట్టి. దయచేసి వాళ్ళు అభిమానులు ఉంటారు, వాళ్ళు కూడా సబ్స్క్రైబర్లు అవుతారు. అలాగే దేవుడి పాటలు, భక్తి పాటలు కొంతమందికి ఇష్టం. మరి కామి కానివాడి కవిగాడి రవి గారి, కామి కానివాడి మోక్ష గామి గారి, మరి యోగ్యమన అన్నట్టు యోగ్యమన శతకం మరి అది కూడా చదవచ్చు. రోజుకు పద్యం, భావం, యామన శతకం, స్మృతి శతకం, 18 శతకం, ఎన్నో శతకాలు మరి వాళ్ళ జీవితాలు కాచి వడబోసి మనకు అందించారు. మరి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం. కాలాతీతం అయిపోతుంది, ఎవరికో సాగదు కాలం. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, స్కై ఛానల్ యోగేష్. థ్యాంక్ యూ.